ఇటీవల బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు ఎంత ప్రకంపనలు సృష్టిస్తున్నాయో మనందరికీ తెలిసిందే. గులాబీ బాస్ ముద్దుల బిడ్డ కవిత సస్పెన్షన్, ఆ తర్వాత ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను టార్గెట్ గా చేసుకుని చేసిన సంచలన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. వారి వల్లే బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోతోందని, ఇవాళ తనను పార్టీ నుంచి గెంటేశారని, రేపో మాపో కేసీఆర్, కేటీఆర్లకు కూడా ఇదే గతి పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారామె. ఇక కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు, నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. మా పార్టీపై, నాపై కొన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు కవిత కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. కేసీఆర్ నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల్లో ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందేనన్నారు. కేసీఆర్ తామంతా తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే కవిత దారేటు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కవితకు తమ పార్టీల్లోకి నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. ఇటు టీటీడీపీలోకి వస్తారనే ప్రచారం జరిగినా అందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితే లేదు. అయితే కవిత ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేదని సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు కీలక సమావేశాలు కూడా జరిపారు కవిత. ఇదిలా ఉంటే భారత రాష్ట్ర సమితి రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్ వస్తోంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కేసీఆర్ స్క్రిప్ట్ కావచ్చా అన్నది కూడా అనుమానంగా ఉంది. కవితతో కావాలనే కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని, దానికి చాలా కారణాలున్నాయని అంటున్నారు పలువురు. హరీష్ రావు ఇమేజ్ ను దెబ్బతీసి పార్టీ నుంచి బయటకు పంపడం దగ్గర నుంచి బీజేపీలో పార్టీ విలీనం వరకు చాలా వ్యూహాలు కేసీఆర్కు ఉన్నాయని, అందుకే కవితను బయటకు పంపేసి కొత్త రాజకీయం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. హరీష్ రావు పార్టీలో కీలక నేత. ఎంతలా అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనే లీడర్లు, క్యాడర్ను సమన్వయం చేశారు. ప్రతి జిల్లాలో నేతలంతా ఆయనకు పరిచయం. రేపు తేడా వస్తే పార్టీ క్యాడర్లో సగం హరీష్ వెంట వెళ్తుంది. హరీష్ కు కేవలం మెదక్ జిల్లాకు పరిమితం చేసి చాలా కాలమైన, కేటీఆర్ బాధ్యతలు తీసుకొని చాలా కాలమైనా కూడా పరిస్థితిలో మార్పు లేదు. కేటీఆర్ అనుకున్నంతగా పార్టీపై పట్టు సాధించడం లేదు సరికదా, అహంకార ధోరణితో సొంత పార్టీలోనే కొంతమందికి వ్యతిరేకమయ్యారన్న భావన ఉంది. వారు సమయం వచ్చినప్పుడు బయటపడతారన్న అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ ఇమేజ్ను ప్రజల్లో వీలైనంతగా పలచన చేయాలన్న లక్ష్యంతోనే ఎవరు చెబితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందో వారితో చెప్పించేందుకు కవితను రంగంలోకి దించినట్టుగా అనుమానిస్తున్నారు. కవిత ఆరోపణల తర్వాత ఇప్పుడు హరీష్ రావుపై సోషల్ మీడియాలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. 30 ఏళ్ల కిందట ఆయన ట్రంకుపెట్ట, రబ్బర్ చెప్పులతో కేసీఆర్ వద్దకొచ్చారని, ఇప్పుడు ఆయన ఆర్థిక స్థాయి ఎంత, ఎలా సంపాదించారన్న ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రాను మరింత పెరుగుతున్నాయి. అదే సమయంలో కవితతో కేసీఆరే రాజకీయం చేయిస్తున్నారనడానికి మరో ప్రధాన కారణం బీజేపీలో విలీనం. పార్టీని కాపాడుకోవడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. బీజేపీ తమ పార్టీని బలవంతంగానో ఇష్టపూర్వకంగానో విలీనం చేయించుకుంటుందన్న టాక్ కూడా ఉంది. ఆ తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ ఇస్తే సరే, లేకపోతే లేదు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. కేటీఆర్ను మాత్రమే యాక్టివ్గా ఉండమని బీజేపీ చెప్పే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ రాజకీయాలను చూస్తే తర్వాత కేటీఆర్ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మార్చేస్తారన్న టాక్ ఉంది. అందుకే పార్టీని విలీనం చేయాల్సి వస్తే తమ కుటుంబం నుంచి ఓ పార్టీ ప్రజల్లో ఉండాలన్న టార్గెట్తోనే కేసీఆర్ కవితతో వ్యూహాత్మక అడుగులు వేయిస్తున్నారంటున్నారు. బీజేపీలో విలీనం వ్యతిరేకంగానే కవిత మొదట రెబల్గా మారిన సంగతిని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక్కోసారి ప్రత్యర్థులపై వ్యూహాలు రచించాలి. అదే సమయంలో సొంత పార్టీ పైన తప్పదు. కేసీఆర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు. అందుకే కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ స్క్రిప్టేనని ఎక్కువ మంది రాజకీయ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ తన పిల్లల కంటే ఎప్పుడూ ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరని, వారు చెప్పింది ఖచ్చితంగా వింటారని చాలా మందికి తెలుసు. కవిత అంటే కేసీఆర్కు ఇంకాస్త ఎక్కువ అభిమానం. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లపై ఏ తండ్రికైనా కూడా ఎక్కువ అభిమానమే ఉంటుంది. అందుకే ఈ ఎపిసోడ్ కల్వకుంట్ల కుటుంబంలో చీలిక కాదని, కేసీఆర్ స్క్రిప్టేననే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కవిత ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా అని, ఆమె కేసీఆర్ వదిలిన బాణమని ఆరోపిస్తోంది కాంగ్రెస్. కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం వెనుక తానున్నట్టు జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వారి వెనుక రేవంత్ ఉన్నారంటూ చెప్పడంలో అర్థం లేదని, అంత చెత్త వాళ్ల వెనక నేనెందుకుంటానయ్యా అంటూ వ్యాఖ్యానించారాయన. వాళ్ళందరూ దిక్కుమాలిన వాళ్లనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టారని, అలాంటి వాళ్ల వెనుక ఎవరైనా ఉంటారా, అన్నం తినేవారు ఎవరైనా వాళ్లకు తోడుగా ఉంటారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
వాళ్ళ వెనుక ఉండేంత సమయం తనకు లేదని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తాను అండగా ఉంటున్నానని తెలిపారాయన. మరోవైపు కేసీఆర్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకల అంశాన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటు కవిత వ్యవహారం, అటు కాళేశ్వరం అంశంపై వరుసగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ సీనియర్లతో, కీలక నాయకులతో ఈ వరుస భేటీలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వర్తమాన రాజకీయాల పార్టీ ముఖ్య నేతలతో చర్చించటమే కాకుండా రానున్న రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలి అన్నది కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి మీద సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సిబిఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికే వచ్చారని ప్రచారం అయితే సాగింది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సిబిఐ విచారణ మీద పట్టుదలగా ఉంది. అవసరమైతే కేంద్రం పెద్దలను కలిసి మరీ సిబిఐ విచారణను త్వరగా జరిపించాలని కోరనుందని అంటున్నారు. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ కూడా ఫామ్ హౌస్లో చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత రాష్ట్ర సమితి రాజకీయాలు ఓ కులిక్కి రావడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి వారం రోజులవుతోంది. ఆయనతో పాటు హరీష్ రావు కూడా 2 రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. రోజుల తరబడి చర్చిస్తున్నారు, కానీ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపై స్పష్టత అయితే రావడం లేదు. కానీ పార్టీ నేతల నుంచి లీకులు మాత్రం వస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో సిబిఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు తెలియడం లేదు. సిబిఐ విచారణకు కోర్టు అడ్డంకులు కూడా లేవు. సిబిఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి స్థానిక అధికారులతో మాట్లాడి వెళ్లారు. ఏం మాట్లాడారు? కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ఎప్పుడు అనే అంశంపై ఆదేశాలిచ్చారా అన్నదానిపై కూడా స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఉత్కంఠకు కారణమవుతోంది. ఎప్పుడు కేసు నమోదు చేస్తుందో, ఎప్పుడు విరుచుకుపడుతుందో అర్థం కాని పరిస్థితి. హరీష్ రావు లండన్ నుంచి వచ్చిన రోజు నుంచి ఫామ్ హౌస్లో చర్చల్లోనే ఉన్నారు. అంతగా తమల్చలేనంత చర్చలు ఏం జరుగుతున్నాయన్నది ఆహ్వానం లేని ముఖ్య నేతలకు అర్థం కావడం లేదట. కేటీఆర్ను జిల్లాల పర్యటన చేయమని కేసీఆర్ సూచించినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు లీకులిచ్చాయి. గద్వాలలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంటే కేసీఆర్ ఇక బయటకు రానట్లేనంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు నేరుగా రాజకీయాలు చేస్తారన్నది క్యాడర్కు కూడా స్పష్టత లేదట. రాను రాను ఆయన వచ్చినా పెద్దగా మార్పేమీ ఉంటుందన్న పరిస్థితి వస్తే అప్పుడు కేసీఆర్ వచ్చినా హైప్ ఉండదని కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాజకీయాలు మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి.